హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. లాస్ట్ సాటర్డే వీడియో అండి ఇది. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేయలేదు. కొంచెం హెల్త్ కూడా బాలేదు. అందుకే ఈ మధ్య అసలు వీడియోసే నేను అప్లోడ్ చేయట్లేదు. ఇది సాటర్డే ఎప్పుడు టిఫిన్ చేస్తాం కదా! బర్గర్ చేయమని అడిగితే నేను బర్గర్ చేస్తున్నాననమాట. మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేస్తాను అన్నీ. ఏది కావాలన్నా ఒకవేళ తెలియకపోయినా యూట్యూబ్‌లో చూసైనా నేను చేస్తాను. ఈ బర్గర్ కూడా ఇంతే. ఇది ఫస్ట్ టైమ్ ఏం కాదు. చాలా సార్లు చేశాను. నేను స్టార్టింగ్ అంతా వీడియో తీయాలి అనుకోలేదు. సడెన్‌గా గుర్తొచ్చి అప్పుడు మళ్ళీ సర్లే ఇది కూడా అప్లోడ్ చేద్దామని వీడియో తీస్తున్నాను. అందుకే ఫస్ట్ ప్రాసెస్ అంతా వీడియో తీయలేదు. ఇదేం లేదండి, క్యారెట్టు, బీట్రూట్ ఉంటది కదా! మనకిష్టమైతే బీట్రూట్ ఏసుకోవచ్చు. లేదంటే క్యారెట్టు, ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా! అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. క్యారెట్ అయితే తురమాలి. అవి కొంచెం ఫ్రై చేసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా వేసుకొని కొంచెం మిరియాల పొడి, ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్లెట్స్ లాగా చేసుకోవాలి. వీటిని మైదా కలిపి అందులో కొంచెం థిక్‌గా మైదా కలుపుకొని అందులో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్‌లో మళ్ళీ డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేయాలి. ఆల్రెడీ పాతవి బ్రెడ్ క్రమ్స్ ఉంటే అవి యూజ్ చేశాను. అయిపోయాయి అని చెప్పి వేరేగా నేను ఇంట్లోనే బ్రెడ్‌తో అలా మిక్సీలో ఏసాను. బయట నుంచి కొనడం కంటే అదే బెస్ట్. కొంచెం ఫ్రెష్‌గా ఉంటదనిపిస్తది నాకు. ఇంకా బర్గర్‌లో ఏసే సాసులయితే మనం ఏం చేయలేము. అవైతే ఇంట్లో బయట నుంచి తెచ్చినవే వాడానమాట. ఇదిగోండి ఇలా డిప్ చేసుకొని పెట్టేయడమే. ఇవి ఇలా తయారు చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా. కొంచెం ఎక్కువ రోజులే ఉంటాయి. మరీ అలా అని ఎక్కువ రోజులు స్టోర్ చేయొద్దు. 1 వీక్ వరకు ఉంటాయి, ఏం కావు. ఇదిగోండి బటరు, చీజు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు కూర్చున్నానమాట. అవన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఈ బన్స్ బేకరీస్‌లో దొరుకుతాయి కదా! అవే. టైంకి బర్గర్ బన్స్ అయితే దొరకలేదు. ఇవి కొంచెం స్వీట్‌గా ఉంటాయి గానీ పర్వాలేదు, బావుంటాయి. బర్గర్ బన్స్ అయితే వేరు. ఇవి మామూలు బన్సే. కానీ మనకేమీ టేస్ట్ డిఫరెన్స్ ఏమి తెలీదు. నిజం చెప్పాలంటే ఇంట్లోనే బావుందనిపిస్తది. మా పిల్లలు కూడా ఇంట్లోనే చేయమని అడుగుతారు ఎక్కువ. ఇదిగోండి మజ్జిగ ఇలా కట్ చేసేసుకొని దాంట్లో టమాటా కెచప్ ఏసుకుంటున్నాను. దాని తర్వాత బటర్ ఉంటది కదా! కొంచెం బటర్ అప్లై చేసేసుకొని టమాటా కెచప్ అది ఏసుకొని మయోనీసు కొంచెం వెజ్జీస్‌తో నీట్‌గా డెకరేట్ చేసుకొని ఓవెన్‌లో ఒక 10 మినిట్స్ పెట్టేసామంటే చాలా బావుంటది. వేడి వేడిగా తింటే మాత్రం చాలా బావుంటది. ఒక మనిషికి ఒక బర్గర్ సరిపోతది ఈజీగా. ఖచ్చితంగా బయట తిన్నట్టే ఉంటది. నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో పెడతాను. ఈసారి మాత్రం నాకు స్టార్టింగ్ నుంచి నేను వీడియో తీయలేదు. అందుకనే మీకు క్లియర్‌గా ఆ కట్లెట్స్ ఎలా చేసుకోవాలనేది మాత్రం ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే యూజ్ అవుతదని చెప్పి. మాక్సిమం అందరికీ అర్థమవుతదనే అనుకుంటున్నాను నేనిది. ఇలా అప్లై చేసేసుకొని ఆనియన్స్, టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట రింగుల్లాగా. చీజ్ ఇలా తురిమేసుకుంటున్నాను నేను. మోజరెల్లా చీజ్ లాంటిది ఇందులో మాత్రం వేయకూడదు. ఈ చీజే వెయ్యాలి. స్లైసెస్ ఉన్నా పర్వాలేదు. కొంచెం చీజ్ ఎక్కువే ఏద్దామని నేను ఇది వాడుతున్నాను. అదిగోండి మయోనీస్ అది. నాకు ఈ ఫ్లేవరే ఇష్టం. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి గానీ నేనెప్పుడు వేరే ఫ్లేవరు అంటే బయట తిన్నప్పుడు చూసాను కానీ నాకెందుకో ఇదే ఇష్టం. ఎప్పుడు ఇదే తెచ్చుకుంటానన్నమాట. ఇలా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ ఇందులో ఓవెన్‌లో పెట్టేయడమే. 10 మినిట్స్ తర్వాత అయిపోద్ది. మనం ఆ కట్లెట్స్ గానీ చేసి ముందే ఉంచుకున్నామంటే చాలా సింపుల్‌గా అయిపోతది. అసలు ఇంత ప్రాసెసే ఉండదు. వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బన్స్ తెచ్చుకొని చేసేసుకుంటే అయిపోతది. బర్గర్ బన్స్ కూడా దొరుకుతాయనుకుంటా ఆన్‌లైన్‌లో, నాకు తెలీదు. నాకు ఈ బన్స్‌తో కూడా పర్వాలేదు, బానే ఉందనిపిస్తది. అందుకే నేను ఈ బన్స్ తోటే చేస్తాను. మీలో ఎవరికైనా పిజ్జా రెసిపీ కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా క్లియర్‌గా, సింపుల్‌గా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అదిగో అలా తురిమేసుకుంటున్నాననమాట. ఇందులో క్యాబేజీ అది కూడా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు ఇష్టపడట్లేదు, వద్దంటున్నారు కదా వాటిని. క్యాబేజే కానీ వేరే బర్గర్‌లో పెడతారు కదా అది. ఉంది, తెచ్చిపెట్టాను. అయినా ఈళ్ళు వద్దన్నారని చెప్పి ఇంకా మా పిల్లలది వద్దు అని చెప్పారని తీసేసాననమాట, పెట్టట్లేదు.
మధ్య మధ్యలో కెమెరా ఊగుతుందంటే అర్థం మా పిల్లలు పట్టుకున్నారనమాట. ఆళ్ళు పట్టుకుంటేనే అలా ఊగుతది. అంతేనండి ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.